వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో ఉన్నాను. మనతో ఉన్నారు ప్రముఖ సైకియాట్రిక్ అదేవిధంగా సెక్షువాలజిస్ట్ డాక్టర్ సునీల్ కుమార్ రెడ్డి గారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్, ఒకసారి హార్ట్ అటాక్ అయింది అని అంటే చాలామంది భయపడిపోతూ ఉంటారు. పైగా బైపాస్ అయిన వాళ్ళు కావచ్చు, స్టంట్స్ వేయించుకున్న వాళ్ళు కావచ్చు, శృంగారంలో పార్టిసిపేట్ చేయాలంటేనే ఒక భయం. మళ్ళీ ఏమైనా ఇక్కడ హార్ట్ ముందుగానే హార్ట్ బీట్ పెరుగుతుంది ఆ శృంగారం చేస్తే అని చెప్పేసి అంటుంటారు. వాళ్ళకి మళ్ళీ ఏదైనా హార్ట్ అటాక్ వస్తుందేమో భయం. సో అట్లాంటి వాళ్ళు వయాగ్రా వేసుకోవాలంటే ఇంకా భయపడతా ఉంటారు. ఆ రీప్లేస్ ఏముంది సార్? అంటే వయాగ్రా కాకుండా హెల్దీ సెక్స్ చేయాలంటే ఎట్లాంటి రీప్లేస్ ఉండాలి? ఇప్పుడు హార్ట్ ప్రాబ్లమ్స్ అంటే వాళ్ళకి రక్తంలో కొవ్వు చేరటం, హైపర్ కొలెస్ట్రీమియా కావచ్చు, ఈవెన్ డయాబెటీస్ కావచ్చు, ఆర్ బీపీ రక్తపోటు కావచ్చు, ఇవి ఉండి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వయాగ్రాలు వాడటానికి కానీ వాటికి భయపడుతుంటారు. నిజంగానే ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తాయి. అందుకనే అంగస్తంభన లోపాలు ఇలాంటి వాళ్ళకి వచ్చినప్పుడు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం షాక్ వేవ్ థెరపీ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, అంటే మరి ఒకసారి స్టంట్ ఎంచుకున్న వాళ్ళకి మీరు షాక్ వేవ్ ఇవ్వడం వల్ల మళ్ళీ అది గుండెకి ఏమి ఎఫెక్ట్ ఉండదు? అవునండి, ఇది యాక్చువల్లీ చాలామంది అడిగే నన్ను ప్రశ్న. ఈ హార్ట్ కొంతమంది పేస్ మేకర్స్ కూడా పెట్టుకొని ఉంటారు, పేస్ మేకర్స్ పెట్టుకుంటారు, స్టంట్ వేసుకొని ఉంటారు. ఇది షాక్ కదా, మరి పేస్ మేకర్ని ఇబ్బంది పెడుతుందా అని అడుగుతూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ. సో కానీ ఇది షాక్ అంటే ఇది ఎలక్ట్రికల్ షాక్ కాదండి. దీంట్లో ఏంటి అంటే ఒక బుల్లెట్ ఇక్కడికి వెళ్ళడం వల్ల సౌండ్ వేవ్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ సౌండ్ వేవ్స్ ఇక్కడ అంగానికి టచ్ చేయడం అనేది జరుగుతుంది. ఒక మసాజింగ్ టెక్నిక్ లాగా మనం అంగానికి అప్లై చేయడం అనేది జరుగుతుంది. దీంతో వాళ్ళు నిజంగా పేస్ మేకర్ పెట్టుకొని వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు నా దగ్గరికి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ అట్లాంటివి ఏమి ఉండవు. సో ఇది డైరెక్ట్గా దీంట్లో సైన్స్ ఏంటి అంటే అంగానికి రక్త ప్రసరణ పెంచటం. సో ఆ విధంగా ఇది అంగస్తంభన లోపాలని కరెక్ట్ చేస్తుంది. వాళ్ళలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ని ఇవ్వదు. సో మీరు హార్ట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా దీన్ని యూజ్ చేస్తారు. ఓకే, ఇప్పుడు వయాగ్రా పని కూడా అదే కదా సార్? అంటే మామూలుగా బ్లడ్ సప్లై అనేది అక్కడ ఎక్కువ చేయడమే కదా దాని పనితీరు. మరి దీనికి దానికి డిఫరెన్స్ ఏంటి? సో వయాగ్రా ఏం చేస్తుంది అంటే సిల్డినాఫిల్ కానీ, టెడలాఫిల్ కానీ, అవినాఫిల్ కానీ, అసినాఫిల్ కానీ, ఇవి రకరకాలైన వయాగ్రా పీడీఈ ఇన్హిబిటర్స్ అంటాం. ఇవి అంగంలోని రక్తనాళాలని వ్యాకోచింపజేస్తాయి, డైలేట్ చేస్తాయి. సో ఈ షాక్ ఏం చేస్తుంది అంటే పర్మనెంట్గా కొత్త న్యూ వెజల్స్ని క్రియేట్, అంటే నియోవాస్కులరైజేషన్ అనే పద్ధతి ద్వారా రిపేర్ అనేది జరుగుతుంది లోపల. సో ఆ కొత్త రక్తనాళాలు ఏం చేస్తాయి, పర్మనెంట్గా అంగానికి రక్త ప్రసరణని ఇంప్రవైజ్ చేస్తాయి. సో అది వెరీ ట్రాన్సియంట్, అంటే చాలా తక్కువ కాలం ఉండే ఎఫెక్ట్ వయాగ్రాస్ వల్ల. ఇది ఏంటంటే లాంగ్ టర్మ్లో ఉపయోగపడే ఎఫెక్ట్. కొన్ని రకాల ఆస్పిరిన్ లాంటి టాబ్లెట్స్ వాళ్ళు రెగ్యులర్గా వాడాలి సార్. సో మరి అది వాడుతూ ఇది తీసుకోవచ్చా, లేదంటే వాళ్ళు ఏమైనా హార్ట్కి సంబంధించిన టాబ్లెట్స్ వాడదాని, ఎకోస్ప్రిన్ కావచ్చు, ఆస్పిరిన్ ఇట్లాంటివి ఆఫ్ చేయాలా, లేదంటే అది వాడుతూ ఇది తీసుకోవాలి? మీరు బాగా మెడికల్ నాలెడ్జ్ కూడా బాగుందండి మీకు. బేసికలీ హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు కానీ, హైపర్ కొలెస్ట్రీమియాలో ఉన్న వాళ్ళు అట్రోవాస్టాటిన్ కానీ ఇట్లాంటి ఆస్పిరిన్ మెడికేషన్స్ కానీ వాడుతూ ఉంటారు. ఇవి రక్తంని పలుచన చేసే మెడికేషన్స్. సో వాటి వల్ల ఏంటి అంటే హార్ట్కి రక్త ప్రసరణ ఇంప్రూవ్ అవుతుంది, మళ్ళీ హార్ట్ అటాక్ రాకుండా ఉపయోగపడుతుంది. సో అవి వాడుతున్న వాళ్ళు, పేస్ మేకర్లు యూజ్ చేస్తున్న వాళ్ళు, స్టంట్ వేసుకున్న వాళ్ళు కూడా ఈ షాక్ వేవ్ థెరపీకి అర్హులు. ఓకే, ఇది ఎన్ని రోజుల్లో వాళ్ళకి రిజల్ట్స్ వస్తుంది సార్ ఈ షాక్ వేవ్ వల్ల? సో ఇట్స్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. కాకపోతే వాళ్ళ సిమ్టమ్స్ని బట్టి వాళ్ళకి ఎర్లీగా, అంటే మనం ఏంటి అంటే 8 to 12 సెషన్స్ ఇస్తాం పర్ పర్సన్కి. సో వాళ్ళ కండిషన్ని బట్టి 8 to 12 సెషన్స్లో వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ 1.5 months to 2 months పడుతుంది వాళ్ళకి. మళ్ళీ మీరు ఏమైనా మెడిసిన్స్ అనేది వాళ్ళకి సజెస్ట్ చేస్తారా, లేదంటే వాళ్ళు వాడే మెడిసిన్స్ రెగ్యులర్గా అవి? యాక్చువల్లీ నేను క్లయింట్ని ఉన్న మెడికేషన్స్ అన్ని తీసుకురమ్మని చెప్తాము. సో వాళ్ళు ఏమేమి మెడికేషన్స్ వాడుతున్నారో దాన్ని బట్టి ఎక్స్ట్రా మెడికేషన్స్ మనం డ్యూరింగ్ షాక్ వేవ్ ఏదైతే పెడతామో అవి మాత్రం మేము ఇంక్లూడ్ చేస్తాం, అదర్ దెన్ వయాగ్రాస్. ఒకసారి ఈ ప్రోబ్ చూడొచ్చా సార్? ప్లీజ్. ఇది మొత్తానికి చూడడానికి అయితే ఒక గన్నులాగా కనపడతా ఉంది. సో ఇది మొత్తం మీద అంగాన్ని మెత్తబడే విధంగా ఉన్న వాళ్ళకైతే అంగాన్ని గట్టిపడే విధంగా చేసే ఒక ప్రోబ్ అనమాట. సో హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళైనా సరే అట్లాంటి వాళ్ళకి కూడా సేఫ్గా దీన్ని సంబంధించి షాక్ వేవ్ థెరపీ అని అంటారు, సేఫ్గా వాళ్ళు కూడా ట్రీట్ చేయొచ్చు అని చెప్పేసి సునీల్ కుమార్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. సో ఈ సమస్యలతో ఎవరైనా బాధపడే వాళ్ళు ఉంటే సార్ కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం, హాస్పిటల్ నెంబర్, మీరు డైరెక్ట్గా వీళ్ళతో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ అండి.